మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువుని మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, చదువుబడిన వాక్యం నాన్న మా ఎదుటుండగా మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని, మాకు ఆదరణ కలిగించే మాటలు మీరు మాకు అందచేయమని యేసు ప్రభు నామను వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం తెస్సలోనిక పత్రిక ధ్యానం చేస్తూ తెస్సలోనిక సంఘం ఎంత మాదిరికరమైన సంఘమో మనం తెలుసుకున్నాం. అలాగే ఇది అపోస్తలుడైన పౌలు ఎంత మాదిరికరమైన సేవకుడో ఆ సంగతులు కూడా మనం తెలుసుకున్నాం. అలాగే 3వ అధ్యాయంలో కొన్ని విశేషమైన సంగతులు కూడా మనం ధ్యానం చేశాం. 4వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో ప్రాముఖ్యంగా దేవుని సంతోషపెట్టే నడక ఎలా ఉండాలో, తెస్సలోనిక విశ్వాసులకి దేవుడు ఏమి హెచ్చరించాడో మనం 3 విషయాలు మనం గమనించాం. ఇప్పుడు ఈ పత్రిక అంతటికి ప్రాముఖ్యమైన భాగానికి మనం వస్తా ఉన్నాం. పత్రిక రాయబడిన ముఖ్యమైన ఉద్దేశం ఈ భాగమే. ఈ భాగం మనందరికీ బాగా తెలిసిన భాగం. ఎందుకని బాగా తెలుసు చెప్పండి? ఎందుకని బాగా తెలుసు? ఎవరు చనిపోయినా చదివేది ఈ వచనాలే కదా. కాబట్టి ఇవి చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి వచనాలు. చనిపోవటం చాలా సాధారణం, కాబట్టి ఈ వచనాలు చదవటం కూడా అంతే సాధారణం. ఈ వచనాల్లో ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు ఓ ముఖ్యమైన విషయాన్ని తెస్సలోనిక విశ్వాసులకి, అంత మాత్రమే కాదు ఇప్పుడున్న విశ్వాసులకు కూడా తెలియచేయాలని ఉద్దేశించి ఈ భాగాన్ని రాశాడు. 13వ వచనంలో ఆ చివరి వాక్యం నేను చదువుతున్నాను చూడండి. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు. నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటే ప్రజలందరికీ తప్పక తెలియాల్సిన సంగతి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఎప్పుడైనా ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పేటప్పుడు అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తాడు. అలాంటి మాట మనకు చాలాసార్లు కనిపిస్తుంది. కొన్ని భాగాలు చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం
చివరి వాక్యం నేను చదువుతున్నాను, గమనించండి. చివరి వాక్యం, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు. ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం కూడా చూద్దాం. 11:25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలిసి కొనగోరుచున్నాను అంటున్నాడు. ఈ మర్మము మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ మర్మం ఏంటట? అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగాను. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అలాగే 12వ అధ్యాయం 1 కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. 2 కొరింథీ 1వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. 2 కొరింథీ 1వ అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. ఎప్పుడైనా ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెప్పాలి అనుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిన సంగతి అని మనం దీంట్లో అర్థం చేసుకోవాలి. సరే, ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? ప్రాముఖ్యంగా మనం ఈ భాగంలో ధ్యానించబోయే సంగతుల్ని 7 విషయాలుగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ 7టికి ముందుగా పేర్లు పెడదాం. ఆ తర్వాత ఒక్కొక్కటి మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. 13వ వచనంలో చూసాం కదా, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే వాళ్ళకి తెలియని దాన్ని ఒకదాన్ని వాళ్ళకి వివరిస్తున్నాడు కదా. అంటే వారికి ఓ ప్రత్యక్షత ఇస్తామన్నాడు. ప్రత్యక్షతని ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటారు. 13, 14, 15 వచనాల్లో ఓ రెవల్యూషన్ కనిపిస్తూ ఉంది. అంటే అంతకుముందు తెలియంది ఇప్పుడు వారి ఎదుట ప్రత్యక్ష పరుస్తున్నాడు అన్నమాట. కాబట్టి మొదటిది ఏంటంటే రెవల్యూషన్, ప్రత్యక్షత. రెండవది 16వ వచనం చూద్దాం. చూడండి, 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభువు దిగివచ్చును. అంటే ప్రభువు మరల తిరిగి వచ్చును కదా. ఏమనొచ్చు దాన్ని ఇంగ్లీష్లో మనం? రిటర్న్ అనొచ్చు కదా. మొదటిది రెవల్యూషన్, రెండవది రిటర్న్. అదే వచనం కొనసాగిద్దాం. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మృతులైన వారు ఏమవుతారట? లేస్తారట. ఏమనొచ్చు ఇంగ్లీష్లో దాన్ని? రిజరక్షన్ అనొచ్చు కదా. కాబట్టి మూడవ ప్రధానమైన అంశం ఏంటంటే రిజరక్షన్. మృతులైన వారు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనం ఏమవుతామో ఇంకా వివరంగా 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మనం చదువుతాం. అది మనం మార్పు చెందుతాం కదా. కాబట్టి 4వ అంశం ఏంటంటే మార్పు చెందటం లేక క్రొత్తదిగా చేయబడటం. మార్పు చెందటాన్ని ఇంగ్లీష్లో చేంజ్ అనవచ్చు కదా.
కానీ మనం అన్నీ ఆర్ అనే అక్షరంతో రావాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఏమందామంటే రెన్యూవల్ అందాం. అంటే క్రొత్తదిగా చేయబడటం. అలాగే 17వ వచనం చదువుదాం. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఈ కొనిపోబడుట అనే మాటని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు. కాబట్టి 5వ విషయం ఏంటంటే ర్యాప్చర్. ఆ తర్వాత మాట చదువుదాం. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రభువుతో కూడా ఉంటాం. అంత మాత్రమే కాదు, మృతి నుండి తిరిగి లేచిన వారితో కూడా ఉంటాం. అలాగే సజీవులుగా మార్చబడిన వారందరితో కూడా ఉంటాం. అంటే అందరినీ మళ్ళా కలుసుకుంటాం. దాన్ని రీయూనియన్ అందాం. ఈ సంగతులన్నీ మనం ధ్యానం చేస్తే మనకి ఏం కలుగుతుందట? 18వ వచనం చూద్దాం. చూడండి 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏం కలుగుతుందట? ఆదరణ కలుగుతుందట. ఆదరణ కూడా మనం కంఫర్ట్ అనొచ్చు, కానీ మనకు ఒకే రకంగా ఉండటం కొరకు దాన్ని రిలీఫ్ అందాం. 7 సంగతులు మనం ఈ భాగంలో మనం గమనిస్తాం. మొదటిది ఏంటి? రెవల్యూషన్. రెండవది రిటర్న్. మూడవది రెజరక్షన్. నాలుగవది రెన్యూవల్. 5వది ర్యాప్చర్. 6వది రీయూనియన్. 7వది రిలీఫ్. అంటే తెలుగులో మాటల కన్నా ఇవి అనుకూలంగా గుర్తుపెట్టుకోవటానికి అనుకూలంగా ఉంది అని మనం ఆ మాటలు ఇంగ్లీష్లో మనం చెప్పుకున్నాం. మంచిది. మొట్టమొదట ఆయన మనకు అనుగ్రహించే ప్రత్యక్షత గురించి మనం చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. మొదట ఎందుకు ఈ ప్రత్యక్షత ఇవ్వబడింది? ప్రత్యక్షత ఇవ్వటానికి అవసరం ఏంటి? 13వ వచనంలోనే కనిపిస్తుంది కదా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. మనుషులు ఏం పడుతున్నారట? దుఃఖపడుతున్నారు. ఎందుకు దుఃఖపడుతున్నారు? వారు ప్రియులు చనిపోతూ ఉంటే దుఃఖపడతా ఉన్నారు. ప్రియులు చనిపోతే దుఃఖపడటం అన్న విచిత్రమా? కానీ వీరు దుఃఖపడేది మామూలు దుఃఖం కాదు. ఎలాంటి దుఃఖం అంటే నిరీక్షణ లేని దుఃఖం. ఎందుకు దాన్ని నిరీక్షణ లేని దుఃఖం అంటున్నామంటే, నిజానికి వారు యేసు ప్రభు అతి త్వరలో తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. అంటే వారు బ్రతికుండగానే యేసు ప్రభు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారు దినదినం ఈరోజు వస్తాడు, ఈరోజు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన వస్తే మేము ఆయన కలుసుకుంటాం, ఆయన రాజ్యంలో మేము ఉంటాం, మేము సమకూర్చబడతాం అని ఆశతో జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. వారు అలా జీవిస్తూ ఉంటే వారి తోటి వారి ప్రియులు కొందరు చనిపోతూ ఉంటే వారికి చాలా బాధ కలుగుతుంది. అరే, యేసుప్రభు వచ్చినప్పుడు మరి వీళ్ళ సంగతి ఏంటి? మనం బ్రతికుంటాం కాబట్టి ఆయన కలుసుకుంటాము, మరి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళు మిస్ అయిపోతారా? అంటే ప్రభుతో పాటు వీళ్ళు ఉండరా అని వాళ్ళకి మామూలు దుఃఖం కాదు, అది తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. అంటే ఇంకా మళ్ళీ వీళ్ళని మనం చూడం అని కదా. కాబట్టి ఈ ప్రత్యక్షత ఇవ్వటానికి మొదటి కారణం ఏంటంటే వారు వారి ప్రియులను బట్టి దుఃఖపడతా ఉన్నారు. వారు ఎలాంటి వారట? తెస్సలోనిక విశ్వాసుల గురించి దాదాపు మనం ప్రతి ధ్యానంలో కూడా ఒక మాట చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటో తెలుసా? ప్రేమ గురించి బాగా ధ్యానం చేశాం కదా. తెస్సలోనిక విశ్వాసులు ప్రేమకు మారుపేరు. ప్రేమ అంటే వాళ్ళ దగ్గరే తెలుసుకోవాలి. అందుకే పౌలు అంటాడు కదా, 4వ అధ్యాయం 12వ వచనం లేక 9వ వచనం చూడండి. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీకు చెప్పవసరం లేదయ్యా, ప్రేమ విషయంలో మీలాంటి వాళ్ళు ఇంకోళ్ళు లేరు అంటున్నాడు.
అని వివరిస్తున్నాడు వారు ఎలా ప్రేమిస్తున్నారు. 10వ వచనం చూడండి. అలాగుననే మీరు 9వ వచనం చూద్దాం. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. అలాగుననే మాసిదోనియందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. ఏం చేస్తున్నారట వీళ్ళు? వాళ్ళు తోటి సహోదరులందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. వారు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు ఏమవుతున్నారు? ఇప్పుడు ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. నిజంగా వారి మీద ప్రేమ లేకపోతే పెద్ద బాధపడేవాళ్ళు కాదు. ఏముందిలే, వాడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నేనుంటే చాలు అనుకునేవాళ్ళు. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు వారి తోటి వారిని బాగా ప్రేమిస్తున్నారు. అందుకని అరేరే వీళ్ళు మిస్ అయిపోతే ఎట్లా, నేను ఉంటాను, నేను బ్రతికున్నాను, నేను ప్రభువుని చూస్తాను, మంచిదే, కానీ చాలదు నాకు, నేను ప్రేమించే నా సహోదరుడు కూడా ఉండాలి అని చాలా భారంతో వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. అందుకే వారు ఇంకా ఎక్కువగా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా వారికి ప్రియులు, వారిని అమితంగా వారు ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టే వారు ఇంకా ఎక్కువగా బాధపడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మంచిది. మరి నిద్రించుచున్న వారిని గూర్చి అపోస్తలుడైన పౌలు వారికి అంతకుముందు తెలియచేయలేదట. అంతకుముందు ఆయన తెలియచేయలేదు. తెలియజేస్తుంటే బాగుండేది, ఇంత దుఃఖపడాల్సిన అవసరం ఉండేది కాదు. పౌలు, సిల్వాను, తిమోతి దెస్సలోనిక సంఘంలో ఒక 3 వారాలు ఉన్నారు. ఇంచుమించుగా 1 నెల రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి 1 నెల రోజులు ఉండగా ఏం చేశారు వీళ్ళు? ఏం చెప్పారు వాళ్ళకి? నిద్రించుచున్న వారి గూర్చి వారికి చెప్పలేదు. యేసుప్రభు రాకడ గురించి చెప్పారు. అప్పటి వరకు ఉన్న వాక్య భాగాలు చెప్పారు. అప్పటి వరకు ఉన్న వాక్య భాగాలు ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది. నేను వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది బ్రతుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎవరుంటారో వాళ్ళందరిని ఆయన తీసుకొని వెళ్తాడు అని అర్థమైంది వాళ్ళకి. ఆయన వచ్చినప్పటికీ ఇంకా బ్రతికి లేని వారి సంగతి ఇక్కడ స్పష్టత లేదు వాళ్ళకి. అరే బ్రతుకున్న వాళ్ళు వెళ్తాం బాగుంది, మరి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? ఆ విషయం వారికి స్పష్టత లేదు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇక్కడ దేవదూతలు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో మీరు చూస్తూ ఉన్నారు కదా ఆయన పరలోకానికి వెళ్ళటం. ఆయన ఇప్పుడు ఎలా వెళ్ళాడో మీరు చూస్తూ ఉంటే ఎలా వెళ్ళాడో మళ్ళీ ఆయన ఇలాగే వస్తాడు, మీరు అలాగే వస్తూ ఉంటే చూస్తారు అన్నట్టుగా ఉంది కదా. అంటే ఎవరు చూడగలరు? బ్రతుకున్న వాళ్ళ, చనిపోయిన వాళ్ళ? బ్రతుకున్న వాళ్ళు చూడగలరు కదా. కాబట్టి ఈ మాటలో కూడా బ్రతికున్న వారినే ప్రభువును కలుసుకుంటారు అనే భావం ఇమిడుంది. అప్పటి వరకు వారికి ఉన్న ప్రత్యక్షత ఎంతవరకే. అందుకే అపోస్తలుడైన పౌలు, సిల్వాను, తిమోతిలు తెస్సలోనిక సంఘంలో ఉండగా ఈ సంగతులు వారికి బోధించారు. కానీ వారికి నిద్రించిన వాళ్ళకి ఏమవుతుంది, చనిపోయిన వాళ్ళకి ఏమవుతుంది అనే సంగతి వారికి స్పష్టత లేదు. అయితే దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇప్పుడు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు కదా. 15వ వచనం చూద్దామా? మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా. ప్రభువు మాట ఇప్పుడు పౌలు పొందాడు. క్లారిటీ వచ్చింది. నిద్రించిన వాళ్ళ సంగతి ఏమవుతుందో క్లారిటీ వచ్చింది. అందుకని ఆ సంగతులు ఈ పత్రిక ద్వారా
తెస్సలోనిక విశ్వాసులకి తెలియచేస్తూ ఉన్నాడు. తెస్సలోనిక విశ్వాసులు మాత్రమే కాదు, ఈ మాటలు రాయిపోతే మనకు కూడా తెలిసేది కాదు. మనందరి ఆదరణ కొరకు ఈ మాటలన్నీ కూడా రాశాడు. కాబట్టి మొదటి కారణం ఏంటంటే, వారికి నిద్రించిన వారిని గూర్చిన స్పష్టత లేదు. దానికి అదనంగా ఆ దినాల్లో ఒక బోధ ప్రారంభమైంది. ఏంటంటే ఆ బోధ పునరుద్ధానము లేదు అనే బోధ. 1 కొరింథీ 15వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. చూడండి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. కొంతమంది ఏం బోధ చేస్తున్నారట, ఇంకా చనిపోయిన వాళ్ళు తిరిగి లేవరు, వీళ్ళకి అసలే చనిపోయిన వాళ్ళ గురించిన ప్రత్యక్షత లేదు, దానికి అదనంగా కొత్త బోధ ఒకటి వచ్చింది. ఏంట బోధ? చనిపోయిన వాళ్ళు ఇంకా మళ్ళా తిరిగి లేవరు. ఇలాంటి ఆలోచన మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నప్పుడు సద్దూకయ్యులు అనేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఆలోచనని ఎక్కువ ప్రమోట్ చేసేవాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఇంకా తిరిగి లేవరు అని. అయితే ఇప్పుడు సద్దూకయ్యులు కాదు, సంఘంలో కొంతమంది బయలుదేరారు. సంఘంలో అంటే విశ్వాసులుగా ఉన్న వారిలో కొందరు బయలుదేరారు ఈ దుర్బోధన ప్రకటిస్తా. ఎవరో తిమోతి పత్రికలో రాయబడింది, చదువుదాం చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయ్యును ఫిలోతును ఉన్నారు, వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఇక్కడ 2 పేర్లు చెప్తున్నాడు. ఈ బోధను ప్రకటించేటువంటి వారి పేర్లు ఎవరు? వాళ్ళు హుమనయ్యును ఫిలేతు. వీళ్ళు ఇంకా మృతుల పునరుద్ధానం ఇంకెక్కడుంది, అది గతించిపోయింది అని ప్రకటన ప్రారంభించారు. కాబట్టి వీరికున్న ఇప్పటికే సందిగ్ధత ఉంది, ఇప్పటికే కొంత వారికి ఇగ్నరెన్స్ ఉంది, దానికి అదనంగా ఈ క్రొత్త బోధ కూడా విన్నారు. కాబట్టి ఇది వారికి మరి ఎక్కువ ఆందోళన కలిగించేటువంటి విషయం. అందుకే అరే చనిపోయినటువంటి మా ప్రియులకి ఏమవుతుంది అని చాలా ఆందోళనతో ఉన్నారు. వారి ఆందోళన బట్టి ఇదిగో ఈ భాగాన్ని రాస్తున్నట్టుగా మనకు కనిపిస్తాము. వారికి ప్రభు రాకడ గురించి తెలుసు, కానీ ఏం తెలీదు, ప్రభు వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి తెలియదు. ప్రభు రాకడలో కూడా మనందరూ తెలుసు కదా, 2 దశలు ఉంటాయి. ఆయన ఒకటి సంఘం కొరకు వస్తాడు కదా, చాలాసార్లు మనం చెప్పుకునే సంగతి అది. ఆయన సంఘం కొరకు మధ్యాకాశానికి వస్తాడు, ఆకాశ మండలానికి వస్తాడు. అప్పుడు ఇదిగో ప్రభు నమ్మిన విశ్వాసులంతా ఆయన కలుసుకుంటాడు. ఆ తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది. 7 సంవత్సరాల తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెడతాడు. భూమి మీద అడుగు పెట్టినప్పుడు యూదులను ఆయన రక్షిస్తాడు. వారి మీద ప్రపంచమంతా యుద్ధం చేస్తూ ఉంటే వారి పక్షంగా యుద్ధం చేసి యూదులను ఆయన రక్షిస్తాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ 2 దశలుగా ఉంటుంది అని మనకు తెలుసు. ఆ మొదటి దశని క్రీస్తు దినం అన్నారు దేవుని వాక్యలో. ఆ 2వ దశని ప్రభు దినం అన్నారు. అలాగే 1000 ఏళ్ల కాలం తర్వాత ఆయన భూమి ఆకాశాలు లయం చేసి క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని కలుగు చేస్తాడు. దాన్ని ఏమన్నారంటే దేవుని దినం అన్నారు. అంటే 3 దినాలు. మొదటిది ఏంటది? క్రీస్తు దినం. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చి సంఘాన్ని కలుసుకునే దినం. రెండవది ప్రభు దినం. ప్రభు దినం అంటే యేసు ప్రభు భూమి మీద అడుగుపెట్టి ఇశ్రాయేలులకు రక్షణ అనుగ్రహించే దినం. మూడవది దేవుని దినం. 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత ఆయన ఈ పాత భూమిని పాత ఆకాశాన్ని ఆయన అగ్ని చేత కాల్చివేసి నూతన ఆకాశం నూతన భూమిని ఇచ్చేది. దాన్ని మనం దేవుని దినం అంటాం. వీరికి ప్రభు దినం గురించి బాగా తెలుసు.
యేసు ప్రభు యూదులను రక్షించడానికి వస్తాడన్న సంగతి వారు ఎప్పటి నుంచో నిరీక్షిస్తూనే ఉన్నారు. అయితే వీరికి స్పష్టత లేని దేంట్లోనంటే, ఇదిగో ముందుగా క్రీస్తు దినం యేసు ప్రభు సంఘం కొరకు వచ్చినప్పుడు ఇదిగో చనిపోయిన వాళ్ళకి ఏమవుతుంది అనేది వారికి స్పష్టత లేదు. ఇక్కడున్న భాగాన్ని 5వ అధ్యాయంలో ఉన్న భాగాన్ని ఒకసారి పోల్చడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఈ భాగంలో దేని గురించి చెప్తున్నాడు? యేసు ప్రభు సంఘం కొరకు వచ్చే దాని గురించి చెప్తున్నాడు. దాంట్లో కొంత భాగం వారికి వారికి తెలియదట కదా, మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు అంటున్నాడు. 5వ అధ్యాయం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రభుదినం అంటే ఏంటో చెప్పుకున్నాం కదా ఇందాక. క్రీస్తు దినం అంటేనేమో సంఘం కొరకు రావటం, ప్రభుదినం అంటే ఇశ్రాయేలు కొరకు రావటం. ప్రభుదినము దొంగ వలె వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇదేమో బాగుగా తెలియనట, అదేమో వారికి తెలియదట. అంటే ప్రభు సంఘం కొరకు వచ్చే దాంట్లో వాళ్ళకు పూర్తి వివరాలు తెలియదు. అయితే ప్రభు ఇశ్రాయేలు కొరకు వచ్చే దాని విషయంలో మాత్రం వాళ్ళకి చాలా స్పష్టంగా పూర్తి వివరాలు తెలుసు అంటున్నాడు కదా. అలాగే ఈ భాగంలోనేమో నిద్రించిన వారి గురించి మాట్లాడుతున్నాడు, ఆ భాగంలోనే బ్రతుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారికి నిద్రించిన ప్రియులను గూర్చిన పూర్తి అవగాహన, పూర్తి ప్రత్యక్షత లేకపోవటం వల్ల వారు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు. వారి కొరకు అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తున్నాడని మనకు అర్థమవుతుంది. దీని తోడు వారికి మరో సందిగ్ధత కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ సందిగ్ధత ఏంటో కూడా మనం చూద్దాం. వాళ్ళలో కొందరు యేసుప్రభు రాకడ వచ్చేసింది, మనం మిస్ అయిపోయాం దాన్ని, అందుకే మనం శ్రమల్లో ఉన్నాం, మనం పొందే శ్రమలు ఇదిగో ఆ శ్రమల కాలం అని చెప్పారే, ఆ శ్రమల కాలానికి సంబంధించినే అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అందుకే మనం పోయిన వారం అంతకుముందు వారం మనం గమనించాం కదా, వారి గురించి పౌలు ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 2-4 కలిసి ఉన్నాయి. చివరి మాట నేను చదువుతున్నాను. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో చెప్పితేనే కదా మనం శ్రమలు అనుభవింపవలసి ఉన్నది. అలాగే ఇంకా కిందకి వస్తే, శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారం. అలాగే 5వ అధ్యాయం 10వ వచనం చూడండి, 5వ అధ్యాయం 9వ వచనంలో చివరి భాగం చూద్దాం. చూడండి, ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. 2 సంగతులు తెలుసుకున్నాం కదా అక్కడ. శ్రమల కొరకేమో నియమించబడ్డాం, ఉగ్రత కొరకు మనం నియమింపబడలేదు. వీళ్ళు అనుకుంటున్నారు ఈ శ్రమలే ఉగ్రత అనుకుంటున్నారు. కాదు, ఈ శ్రమల కొరకు మనం నియమింపబడ్డాం. ఈ సాధారణమైన శ్రమలు మన విశ్వాసానికి పరీక్షగా వచ్చే శ్రమలు. మనం ఉగ్రత కొరకు నియమింపబడలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఉగ్రతను అనుభవించట్లేదు, మీరు శ్రమలు అనుభవిస్తున్నారు అని స్పష్టం చేశాడు కదా. అందుకే వారి యొక్క సందిగ్ధాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. 2వ తెస్సలోని 2వ అధ్యాయం చూద్దాం. చూడండి, 2వ తెస్సలోని 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన యెడల. కొంతమంది ఏం చెప్పారట? ప్రభుదినం ఇప్పటికే వచ్చేసింది అని చెప్పారట. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. చూడండి, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకొండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. కొంతమంది వచ్చి మిమ్మల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చంచల మనస్కులు అవ్వద్దు,
మీరు బెదిరిపోవద్దు అంటున్నాడు. క్రీస్తు దినము ఇంకా రాలేదు, ప్రభు దినం కూడా ఇంకా రాలేదు, మేము మిస్ అయిపోయాం అని మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రత్యక్షత ఎందుకు ఇవ్వబడిందో మనం చూసాం కదా. రెవల్యూషన్ వై అనే దానికి మనం సమాధానం చూసాం. రెండవది, ఈ ప్రత్యక్షత ఏమిస్తుంది? ఈ ప్రత్యక్షత ఏమిస్తుంది? ఏమిస్తుంది చెప్పండి? ఈ ప్రత్యక్షత ఇందాక చెప్పుకున్నాం కదా, వారి దుఃఖాన్ని ఏమన్నాం మనం? నిరీక్షణ లేని దుఃఖం అన్నా. ఈ ప్రత్యక్షత వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? నిరీక్షణ వస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ హోప్. వారికి నిరీక్షణను అనుగ్రహించే ప్రత్యక్షత కదా. వారికి నిరీక్షణ వస్తాడు. నిజానికి యేసు ప్రభు లేకపోతే నిరీక్షణ లేదు. నో క్రైస్ట్ నో హోప్. ఈ ప్రపంచంలో నిరీక్షణ ఎవరి వల్ల వస్తుంది? క్రీస్తు వల్లే వస్తుంది. అన్యజనులు వారు దుఃఖిస్తారు, ఎందుకంటే వారికి ఏం లేదు, నిరీక్షణ లేదు. ఒక్క వచనం చదువుదామా? దాని సహాయకరంగా మనం ఒక్క వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక, అంటే అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు, పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనడి. అన్ని జనులందరినీ ఏమని పిలుస్తున్నాడు? ఎలాంటి వాళ్ళు? నిరీక్షణ లేనివారు, పీపుల్ విదౌట్ హోప్. యూదులకు ఒక నిరీక్షణ ఉంది. కాకపోతే యూదుల నిరీక్షణ ఏంటంటే ఆయన వస్తాడు, మాకు రాజ్యం ఇస్తాడు అనే నిరీక్షణ. కానీ రాజ్యం వచ్చేలోగానే చాలామంది ఏమైపోతారు? చనిపోతారు కదా. చనిపోయిన వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు. ఆ రోజు ఆయన వచ్చినప్పుడు బ్రతికున్న వారు మాత్రమే వారు రక్షింపబడతారు. అది వాళ్ళ నిరీక్షణ. కానీ మన నిరీక్షణ అలాంటిది కాదు. మనది క్రిస్టియన్ హోప్, క్రైస్తవ నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణ ఏం చెప్తుందంటే, ఎవరు క్రీస్తుని కలిగి ఉంటారో వాళ్ళు బ్రతికున్నా చనిపోయినా ఖచ్చితంగా వారు ప్రభువుని కలుసుకుంటారు, ప్రభుతో సదాకాలం ఉంటారు. అది మన నిరీక్షణ. అలాంటి నిరీక్షణకు నడిపిస్తుంది ఈ ప్రత్యక్షత. ప్రభు లేకపోతే నిరీక్షణే లేదు. ఆ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి మనం. నో క్రైస్ట్ నో హోప్. మనకు నిరీక్షణ ఇచ్చేది ఎవరు? క్రీస్తు మాత్రమే. ఈ ప్రత్యక్షత మరి ఎక్కువ నిరీక్షణ మనకిస్తుంది అని మనం దీంట్లో చూస్తామన్నాం. కాబట్టి ప్రత్యక్షత నిరీక్షణ ఇస్తుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు మరి ఈ నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ? సాధారణంగా నిరీక్షణలో చాలా రకాలు ఉంటాయి. ఒక నిరీక్షణ ఏమంటారంటే విష్ఫుల్ హోప్ అంటారు కదా. అంటే అర్థం ఏంటంటే మనం కోరుకోవటం అన్నమాట. నాకు ఉద్యోగం వస్తే బాగుండు కదా, నేను పాస్ అయితే బాగుండు, అదొక హోప్. అది అంటే ఏముంది దాంట్లో? ఏదో ఒక కోరిక, ఆశను బట్టి వచ్చే నిరీక్షణ అది. కానీ నిజంగా మనం అనుకున్నంత మాత్రాన ఉద్యోగం వచ్చుద్దా? చెప్పలేము కదా. మనం అనుకున్నంత మాత్రాన పాస్ అవుతామా? చెప్పలేము. ఒకవేళ మన నిరీక్షణ అలాంటిదైతే అది కేవలం మనం ఆధారపడలేని నిరీక్షణ. కానీ మన నిరీక్షణకి ఏదైనా ఆధారం ఉంటే మాత్రం అది నిజమైన నిరీక్షణ. కాబట్టి హోప్ నీడ్స్ ఎ బేసిస్ కదా. నిరీక్షణకి ఓ ఆధారం ఉండాలి. ఇప్పుడు ఈ నిరీక్షణకి వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హోప్? ఈ నిరీక్షణకి ఆధారం ఏంటట? చదువుదామా వచనం 13 అయిపోయింది కదా, 14 వచనం చూద్దాం. 14 వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఏమి నమ్మితేనట? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము
నమ్మని ఎడల. అంటే మన నిరీక్షణకి ఆధారం ఏంటంటే యేసు ప్రభు ఆయన మృతి నొంది తిరిగి లేచాడు. ఇదే ఆధారం. ఇంతకు మించిన ఆధారం ఇంకా మనకి అవసరం లేదు. ఆయన మృతి నొంది తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా ఆయన వచ్చినప్పుడు మృతి నొందిన వారం తిరిగి లేస్తాం అని మనకు నిరీక్షణ ఇవ్వబడింది. దాని గురించి మనం 1 కొరింథీ పత్రికలో ఇంకా వివరంగా మనం తెలుసుకోవచ్చు. సరే, ఆ వచనాలన్నీ చదివే సమయం మనకు లేదు. కాబట్టి మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవటమే మన నిరీక్షణకు ఆధారం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతరు. నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతరు. చాలా విశేషమైన మాట ఇది కదా. బికాస్ హీ లివ్స్ యూ విల్ ఆల్సో లివ్. దీని మీద చక్కటి ఇంగ్లీష్ హిమ్ కూడా రాయబడింది. బికాస్ హీ లివ్స్ యూ విల్ ఆల్సో లివ్. 1 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. ఆరవ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును కదా. గాడ్ రైజ్డ్ ది లార్డ్, సో హీ విల్ ఆల్సో రైజ్ యూ. అంటే బికాస్ హీ లివ్స్ యూ విల్ ఆల్సో లివ్. బికాస్ హీ ఈజ్ రిజన్ యూ విల్ ఆల్సో బి రిజన్. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నువ్వు జీవిస్తావు. ఆయన లేపబడ్డాడు కాబట్టి నీవు కూడా లేపబడతావు కదా. దీన్ని మించిన ఆధారం ఇంకా మనకి ఇంకేమీ అవసరం లేదు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం జీవిస్తాం. ఆయన లేపబడ్డాడు కాబట్టి మనం లేపబడతాం. మరొక మాట మన 15వ వచనంలో గమనిద్దాం. చూడండి, అలాగే 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినోడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చను. అక్కడ 2 వేరు మాటలు గమనించారు మీరు. యేసు ఏమయ్యాడట? యేసు మృతి పొందాడట. మరి అదే ప్రకారము మిగిలిన వాళ్ళు ఏమయ్యారట? యేసునందు నిద్రించారట. ఆయనేమో మృతి పొందాడట. మనమంతా ఏమవుతామట? నిద్రిస్తామట. ఎంత తేడా కదండి. యేసుప్రభు ఏమో మృతి పొందాడు, యేసుప్రభు నమ్ముకున్న వారంతా మృతి పొందరు, ఏమవుతారు? నిద్రిస్తారు. ఎంత గొప్ప భాగ్యం అండి. విశ్వాసుల యొక్క మరణం ఎప్పుడు కూడా నిద్ర అనే చెప్పబడింది. ఇదిగో యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అన్నాడు, ఆ చిన్నది నిద్రించుచున్నది అన్నాడు. అలాగే లాజరు గురించి అన్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు అన్నాడు. అలాగే చాలా భాగాల్లో నిద్రించుతున్నారు అని రాయబడింది ప్రభును. అలాగే పాత నిబంధనలో కూడా కొందరు భక్తులు మరణం మాత్రమే నిద్ర అని చెప్పబడింది. దావీదు గురించి దావీదు నిద్రించను అనే రాయబడింది. స్టెఫను కూడా నిద్రించననే రాయబడింది. కాబట్టి భక్తుల మరణం కాదు, ఏంటట? నిద్ర. అంటే ఎందుకు నిద్ర అంటున్నాడు? నిద్రపోయిన ప్రతి ఒక్కడు ఒకసారి మళ్ళా తిరిగి లేస్తాడు కదా. మరి యేసు ప్రభుది ఎందుకని? ఆయన తిరిగి లేచాడు కదా, మరి ఆయన ఎందుకు మృతి పొందాడు అన్నాడు? యేసు ప్రభు మరణం మామూలు మరణం కాదు, అది శాపగ్రస్తమైన మరణం కదా. మనుషులందరి పాపం ఎవరి మీద వేయబడింది? ఆయన మీద వేయబడింది. అంటే అది పాపానికి శిక్షగా వచ్చిన మరణం. పాపం చేసింది ఆయన కాదు సుమా, పాపం చేసింది ఆయన కాదు. కానీ మనమందరం పాపం చేస్తే ఈ పాపం అంతా ఆయన మీద మోపబడింది. పాపానికి శిక్షగా ఆయన పొందాడు. అందుకే ఆయన మృతి పొందాడు అని రాయబడింది. ఆయన నిద్రించాడని రాయబడలేదు కదా.
మరి మన మరణం ఎలాంటిది? మనం పాపంలో చనిపోవట్లా. ఎలా చనిపోతున్నాం? యేసు నందు నిద్రిస్తున్నాం కదా. ఇంకా పాపం లేదు మన మీద. పాపం పోయి ఎవరి యందు వచ్చాం? మనం యేసు నందు వచ్చాం. పాపము నందు చనిపోతే అది శాపగ్రస్తమైన మరణం. విశ్వాసుల మరణం అలాంటిది కాదు. విశ్వాసుల మరణం ఎలాంటిదంటే యేసు నందు పొందే మరణం. అందుకే దీన్ని నిద్ర అన్నాడు. దీన్ని మృతి అనలేదు, లేక మరణం అని కూడా అనలేదు. కాబట్టి ప్రభువుని నమ్మిన విశ్వాసులందరూ పొందేది మరణం కాదు, వారు పొందేది నిద్ర కదా. అంటే యేసు ప్రభు మరణం ఏం చేస్తుందన్నమాట? మరణానికి మరణం ఇచ్చింది కదా. ఇట్స్ ఎ డెత్ ఫర్ డెత్. యేసు ప్రభు యొక్క మరణం ఎలాంటిదంటే ఆయన మరణించి ఆయన మరణానికి మరణం ఇచ్చాడు. డెత్ ఈజ్ అబాలిష్డ్. మరణం ఇంకా లేదు. మరణాన్ని కొట్టివేశాడు ఆయన. పొందాల్సిన మరణం ఏదో ఆయన పొందాడు. ఇక ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏమి లేదు, మరణం అనేది లేదు. ఎవరికి ఉంటుంది మరణం? ఎవరు ఆయన నమ్ముకోకుండా వారి పాపాలు వాళ్ళే మోసుకుంటూ ఉంటారో వారికి మాత్రమే మరణం ఉంటుంది. కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి మరణం లేదు. వారిది కేవలం నిద్ర మాత్రమే అని దీంట్లో మనం చూస్తాం. మంచిది. ప్రత్యక్షత, రెవల్యూషన్ గురించి చూసాం. ఎందుకు ఈ ప్రత్యక్షత ఇవ్వబడింది, వై దిస్ రెవల్యూషన్ అని మనం చూసాం. అలాగే ఈ ప్రత్యక్షత ఏమిస్తుంది మనం చూసాం. ఈ ప్రత్యక్షత ఏమిస్తుంది? మనకొక హోప్ ఇస్తుంది కదా, నిరీక్షణ ఇస్తుంది. అలాగే ఈ నిరీక్షణకు ఆధారం ఏంటో కూడా చూసాం. ఈ నిరీక్షణకు ఆధారం ఏంటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచడం కదా. కాబట్టి మొదటి భాగం రెవల్యూషన్ అని గురించి మనం తెలుసుకున్నాం. మిగిలిన 6 ఉన్నాయి కదా, మనకి ఉన్న సమయంలోనే ముగిస్తాం. ఏంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగిలిన 6 సంగతులు కూడా ఒకదాని వెంట మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రెవల్యూషన్ తర్వాత రిటర్న్ కదా. యేసు ప్రభు తిరిగి వచ్చుట కదా. ఆయన మళ్ళీ చదువుదాం వచనం, మొదటి దశలోని 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోలతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును కదా. పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. దాని ముందు 15వ వచనం కూడా చూద్దాం. చూడండి, 14వ వచనం కూడా చూద్దాం. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడట? వెంటబెట్టుకొని వస్తాడట. ఎవరిని? యేసునందు నిద్రించిన వారిని. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని మనం? యేసు ప్రభు నిద్రించిన వాళ్ళంతా ఎలా ఉన్నారు ఇప్పుడు? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని ఆశ నాకు ఉన్నది అన్నాడు పౌలు కదా. అంటే పౌలు చనిపోగానే ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు కదా, స్పిరిచువల్ స్టేట్లో ఉన్నాడు. ఆ శిలువ మీద దొంగ యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అంటే మన ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. అంటే ఆయన కూడా ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు, స్పిరిచువల్ స్టేట్గా ఉన్నాడు. యేసు ప్రభు ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తాడనమాట? నిద్రించిన వారి ఆత్మలు తీసుకొని వస్తాడు. నిద్రించిన వారి ఆత్మలు తీసుకొని ఆయన క్రిందకు వచ్చినప్పుడు తర్వాత జరిగే సంగతి ఏంటి? వారికి చనిపోయిన వారికి వారి దేహాలు ఎక్కడున్నాయి? భూమిలో ఉన్నాయి. ఆత్మలేమో ఆయన దగ్గర ఉన్నాయి. అవి రెండు కలిస్తే ఇప్పుడు వారి దేహాలతో మళ్ళీ తిరిగి లేస్తారు కదా. మంచిది. యేసుప్రభు రాకడలో ప్రాముఖ్యంగా ఆయన తాను నిద్రించిన వారి ఆత్మలను తీసుకొని వస్తాడు. అలాగే యేసుప్రభు రాకడికి జరగాల్సిన 3 సంగతులు అక్కడ రాయబడ్డాయి కదా. 16వ వచనం చదువుదాం. చూడండి, 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఆయన దిగి వచ్చేటప్పుడట 3 సంగతులు జరుగుతాయట. ఏంటది? ఆర్భాటం. ఆర్భాటం అంటే ఇంగ్లీష్లో షౌట్ అన్నాడు. విత్ ఏ షౌట్
అంటే ఓ పెద్ద కేక, ఓ పెద్ద శబ్దం వస్తుంది. రెండవది ప్రధాన దూత శబ్దం కూడా ఉంటుంది కదా. మూడవది దేవుని బోర కూడా ఉంటుంది. 3 జరుగుతాయి యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు. ఆ మూడింటిని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఆయన శబ్దం చేసేది ఎందుకంటే ఇదిగో సమాధి చేయబడిన వారంతా తిరిగి లేవటానికి కదా. యోహాను 11:43 మనకు తెలుసు కదా. లాజరు బయటికి రమ్మని ఏమన్నది అక్కడ, బిగ్గరగా చెప్పాను. లాజరు బయటికి రమ్మని ఆయన బిగ్గరగా చెప్పారట, పెద్దగా చెప్పారట. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు లేవటానికి ఆయన ఎలా ఓ పెద్ద సౌండ్ చేయాల్సి వచ్చింది కదా. చనిపోయిన వారు తిరిగి లేవటానికి ఆయన బిగ్గరగా పలికాడు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం కూడా మనకు తెలుసు కదా. యోహాను 5:28 కూడా చూద్దాం, చూడండి. యోహాను 5:28. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఇక్కడ కూడా ఆయన శబ్దం చేస్తారట. శబ్దం చేస్తే సమాధుల్లో ఉన్న వారంతా బయటకు వస్తారట కదా. కాబట్టి సమాధుల్లో ఉన్నవారు బయటికి రావాలంటే ఏం జరగాలన్నమాట, ఓ శబ్దం రావాలి. కాబట్టి ఒక షౌట్తో వస్తాడు ఆయన, ఆర్భాటంతో వస్తాడు. రెండవది ప్రధాన దూత శబ్దం. ప్రధాన దూత అంటే మనం అక్కడున్న దానియేలు గ్రంథంలో ఉన్న మాటలను బట్టి, యోధాపత్రికలో ఉన్న మాటలను బట్టి అవన్నీ మనం చూడలేం, కానీ మిఖాయేలు దూత అని చెప్పుకోవచ్చు. సాతానుకున్న పేరు ఏంటంటే వాయుమండల సంబంధమైన అధిపతి అని పేరు కదా. ఇప్పుడు ఇదిగో సజీవులైన వారు మార్చబడి, అలాగే చనిపోయిన వారు సమాధుల్లో నుండి తిరిగి లేచి వారు ఎక్కడికి వెళ్ళాలా, ఆకాశ మండలానికి వెళ్ళాలి కదా. ఆకాశ మండలానికి వెళ్ళాలంటే దేంట్లో కూడా వెళ్ళాలి, ఈ వాయుమండలం దాటుకుంటూ వెళ్ళాలి. సాతానుడు ఏం చేస్తాడు, వాయుమండల సంబంధమైన అధిపతి, మనం పైకి వెళ్ళటం ఇష్టమైన సాతానికి లేదు, అడ్డుకుంటాడు కదా. సాతానుడు అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ సాతానుడు అడ్డుకున్నా ఒక దూత వస్తాడండి, ఎవరైనా మిఖాయేలు దూత. కాబట్టి సాతాను అడ్డును తొలగించడానికి ప్రధాన దూత శబ్దం కూడా అవసరం. మూడవది దేవుని బోర. సంఖ్యాకాండం 10వ అధ్యాయం మీరు మొదటి 10 వచనాలు కూడా చూస్తే అక్కడ బోరలు ఎందుకు ఊతారో మనకు అర్థమవుతుంది. ఒకటి, సమాజాన్ని సమకూర్చడానికి బోర ఊతారు, లేకపోతే ఓ ప్రయాణం ప్రారంభించడానికి బోర ఊతారు, లేకపోతే ఓ యుద్ధానికి కదలి వెళ్ళటానికి బోర ఊతారు. ఇక్కడ కూడా ఓ ప్రయాణం ప్రారంభించాలి కదా. ఏ ప్రయాణం అది, ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం, భూమి మీద నుంచి ఆకాశ మండలానికి ప్రయాణం. ఈ ప్రయాణం ప్రారంభం అవ్వాలంటే ఏముండాలా, ఖచ్చితంగా ఒక బోర ఊదబడాలి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో కడబోర అనే ఆ బోర పేరు చెప్పబడింది కదా. కడబోర మ్రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేస్తారు అని 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పబడింది. దీన్ని కొంతమంది ఏమనుకుంటున్నారంటే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 బోరలు ఆ చివరి బోరనే కడబోర అనుకుంటున్నారు. లేదు, అలాంటిది కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చేసే బోరలు ఊదేది దూతలు. ఇది దూతల బోర కాదు, ఇది దేవుని బోర. ఎందుకది కడబోర అని పిలువబడిందంటే కృపాకాలం చివరిలో, కృపాకాలం ముగింపుకు గుర్తుగా ఈ బోర ఊదబడుతుంది కాబట్టి ఇది కడబోర అని పిలువబడింది. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్న 7 బోరలకిను ఈ బోరకి ఏమాత్రం సంబంధం లేదు. ప్రాముఖ్యంగా 3 సంగతులు జరిగినాయి అనుకున్నాం కదా. ఒకటి, ఓ పెద్ద శబ్దం ఆర్భాటం చేయబడింది. రెండవది ప్రధాన దూత శబ్దం చేయబడింది. మూడవది దేవుని బోర. ఈ 3 సంభవాలు జరిగితేనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్రిందికి దిగి వస్తాడు అని మనం దీంట్లో అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి రెండవది ఆయన రిటర్న్ గురించి చూసాం కదా. మొదటిది ఏంటది, ఆయన రెవల్యూషన్. రెండవది ఆయన యొక్క రిటర్న్. మూడవది
ఏంటది మూడవది? రిజరక్షన్ కదా. క్రీస్తునందుండి మృతులైన వారు తిరిగి లేస్తారు కదా. యేసు ఏమనండి అక్కడ? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఇక్కడ క్రీస్తునందు మృతులైన వారు అంటే క్రొత్త నిబంధన విశ్వాసులు మాత్రమే అర్థం చేసుకోవాలి మనం. క్రొత్త నిబంధన విశ్వాసులు తిరిగి లేస్తారు. మరి పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎప్పుడు తిరిగి లేస్తారు? యోబు అన్నాడు కదా, యోబు గ్రంథం 19వ అధ్యాయం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచును. ఎప్పుడట? భూమి మీద నిలుస్తాడట. ఎప్పుడు భూమి మీద నిలిచేది? ఆయన రెండవ రాకడలో రెండవ దశ కదా. ఆయన ఇశ్రాయేలీయుల కొరకు వచ్చినప్పుడు ఆయన భూమి మీద కాలు మోపుతాడు ఒలీవ కొండ మీద. ఆయన భూమి మీద నిలిచినప్పుడు యోబు అంటున్నాడు, నేను శరీరంతో చూస్తాను అంటున్నాడు కదా. కాబట్టి పాత నిబంధన భక్తులు అందరూ కూడా అప్పుడు తిరిగి లేపబడతారు. మరి అప్పుడు తిరిగి లేపబడితే మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అప్పుడు వారు ఉండరా? అంత పెద్ద సెలబ్రేషన్ వాళ్ళు లేకుండా జరుగుతుందా? గొర్రెపిల్ల వివాహోత్సవంలో ఉంటారు, కానీ వారు అప్పుడు శరీరంతో ఉండరు. కేవలం వారు ఆత్మలుగా మాత్రమే స్పిరిచువల్ స్టేట్లో ఉంటారు అని మనం దీంట్లో అర్థం చేసుకోవాలి. మంచిది. మూడవది రెజరక్షన్ అనుకున్నాం కదా. నాలుగవది బ్రతికున్న వాళ్ళు ఏమవుతారదా? ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా సజీవులమై నిలిచి ఉండు మనకేమవుతుందో ఇక్కడ కన్నా కూడా మనకి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇంక వివరంగా చెప్పబడింది. చూడండి, కొరింథీయుల మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు చూద్దాం. 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడనని రాయబడిన వాక్యము నెరవేరును. ఇక్కడ కడబోరం మ్రోగుతుందట. మ్రోగుతున్నప్పుడు ఏమవుతుందట? మృతులేమో అక్షయులుగా లేపబడతారట, సజీవులుగా ఉన్న వాళ్ళు ఏమవుతారట? మార్పు చెందుతారట కదా. మృతులకేమో క్షయమైన దేహం అక్షయమైనదిగా మారుతుంది, సజీవులైన వారికేమో మర్త్యమైన దేహం అమర్త్యమైనదిగా మారుతుంది. వాళ్ళదేమో కరప్టబుల్ బాడీ ఇన్కరప్టబుల్ బాడీగా మారుతుంది, మనదేమో మోర్టల్ బాడీ ఇమ్మోర్టల్ బాడీగా మారుతుంది. వాళ్ళది కరప్టబుల్ ఎందుకన్నారు? వాళ్ళ శరీరం ఇప్పటికే ఎక్కడుంది? సమాధిలో ఉంది, మట్టిలో ఉంది కదా. మట్టిలో ఉంటే ఏమైపోద్ది? క్షీణించిపోద్ది కదా. అలాంటిది ఎలా లేస్తాట? అక్షయమైన దేహంగా లేస్తాట. మరి మనం అంటే ప్రభు వచ్చినప్పుడు బ్రతుకున్న వాళ్ళు, ప్రభు వచ్చినప్పుడు బ్రతుకున్న వాళ్ళంతా వీళ్ళ దేహాలు మట్టిలో లేవు కదా. కానీ ఎలాంటి దేహాలు ఇవి? మోర్టల్ బాడీస్. అంటే ఈరోజు బాగానే ఉన్నారు కానీ ఏదో ఒక రోజు చనిపోయే దేహాలే. కాబట్టి ఇలాంటి మర్త్యమైన దేహం ఏమైపోతుంది? అమర్త్యంగా మారుతుంది. కాబట్టి చనిపోయిన వారిదేమో క్షయమైంది అక్షయమైందిగా మారుతుంది, బ్రతుకున్న వాళ్ళదేమో మత్స్యమైనది అమర్త్యంగా మార్చబడుతుంది. దీన్ని మనం మార్పు చెందుతా రెన్యూవల్ అనుకున్నాం కదా. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 4 సంగతులు మనం చూసాం. చివరిగా నా 5వ సంగతి ర్యాప్చర్ కదా. ఏమన్నాడు అక్కడ? మేఘముల మీద కొనిపోబడుదుము అన్నాడు. 17వ వచనం కదా. వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అన్నాడు. ఈ ర్యాప్చర్ అనే మాట ఒక లాటిన్ భాషలో ఉన్న మాట నుంచి తీసుకోబడింది. ఇది ఇంగ్లీష్లో ఉన్న మాట కాదు. దీనికి ఈ మాట బైబిల్లో క్రొత్త నిబంధనలో చాలా చోట్ల ఉపయోగించబడింది.
అక్కడ ఉపయోగించబడిన సందర్భాలు చూస్తే ఇది ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దీని అర్థం దొంగిలించుట అని అర్థం కదా. ర్యాప్చర్ అంటే అర్థం ఏంటి? దొంగిలించుట. అంటే యేసుప్రభు సంఘం కొరకు వచ్చినప్పుడు ఎలా వస్తాడనమాట? దొంగలాగా వస్తాడు. దొంగ అనే ఆ మాట ఈ ఒక్క చోటే కాదు, యేసుప్రభు ఇశ్రాయేలుకు వచ్చేటప్పుడు కూడా దొంగ వలె వస్తాడు అని రాయబడింది కదా. దొంగ అనే మాట 3 రకాలుగా ఉపయోగించబడింది. ఆ సంగతులు మన తర్వాత ధ్యానంలో మనం చూస్తాం. మెట్టుకు సంఘం ఎత్తబడినప్పుడు కూడా యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడట? దొంగతనం చేస్తాడట. దొంగ ఏం తీసుకెళ్తాడు చెప్పండి? దొంగ ఇంట్లో పాత గొడ్లు కదా, మిగిలిపోయిన అన్నం తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. ఇంట్లో విలువైన సామగ్రిని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఈ దొంగ కూడా ఏం తీసుకెళ్తాడు? ఈ భూమి మీద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఏమైనా ఉంటే దాన్ని తీసుకెళ్తాడు. ఏం చెప్పండి భూమి మీద మోస్ట్ ప్రెషియస్? సంఘమే కదా, యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారే. వారిని ఆయన దొంగిలించి తీసుకొని వెళ్తాడు అని మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆ మాటలు కనిపిస్తాయి. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 42-44 వచనంలో కనిపిస్తుంది. మనం తర్వాత ధ్యానంలో కూడా దీన్ని మనం చూడవచ్చు. రెండవది, దీంట్లో మరో అర్థం ఏంటంటే ఓ క్రొత్త స్థలానికి వెళ్ళటం అనే అర్థం కూడా ఉంది. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనంలో అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని చెప్పాడు కదా. 3వ ఆకాశమునకు కొనిపోబడను. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం ఇందాక చదువుకున్నాం కదా. ఇదిగో నేను మీకు స్థలం సిద్ధపరిచి నేను వస్తాను, నేను వచ్చి నేనుండు చోటికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. అంటే మరో చోటికి తీసుకెళ్ళటం అనే అర్థం కూడా ఉంది. దొంగిలించటం అనే అర్థం ఉంది, మరో చోటికి తీసుకెళ్ళటం అనే అర్థం కూడా ఉంది. 2 కొరింథీ 12:2 అలా యోహాను 14:3లో మనకు అర్థం కనిపిస్తుంది. మూడవది, వేగంగా లాక్కుపనిపోవటం అని కూడా అర్థం ఉంది. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 39వ వచనంలో ఫిలిప్పు అకస్మాత్తుగా కొనిపోబడ్డాడట. అజోతులో కనిపించాడు కదా. అక్కడ అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం అనగానే ఒక ఆయనతో మాట్లాడతాడు ఫిలిప్. ఎవరితో మాట్లాడతాడు? ఓ నపుంసకుడితో మాట్లాడతాడు కదా. నపుంసకుడు రక్షించబడ్డాడు, బాప్తీసం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడ కనిపించాడు ఫిలిప్పు? అజోతులో కనిపించాడు. అంటే ఒక్కసారి అకస్మాత్తుగా లాక్కొని పోవటం అనే అర్థం కూడా ఉంది. అవును, సంఘం అంతటను కూడా ఒక్కసారి అకస్మాత్తుగా ఏం చేస్తాడనమాట? ఆయన లాక్కొని వెళ్ళిపోతాడు. ఎవ్వరికి తెలియదు. ఒక్క క్షణంలో, ఇందాక చదువుకున్నాం కదా 1 కొరింథీ 15లో, ఒక రెప్ప పాటున, ఇన్ ది ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ, ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలేకే విశ్వాసులు ఎవరు భూమి మీద కనపడరు. చాలామంది మిగిలిన వాళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తాయి. అరే, నా ప్రక్కన పండుకున్న ఈమె ఏమైపోయింది? అరే, నాతో పాటు పనిచేసే ఈయన ఏమైపోయాడు? అలాగే నాతో పాటు ట్రావెల్ చేస్తున్న ఈయన ఏమైపోయాడు అని మిగిలిన వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం కలిగించేట్లుగా చాలా మొమెంటస్ జర్నీ కదా. ఒక్కసారిగా అది కొనిపోబడతాం కదా. ఎలియాజరు ఏం చేశాడు చెప్పండి? రెబ్కాని వచ్చి అంతే మొదటిసారి వచ్చాడు, వెంటనే తీసుకెళ్ళిపోయాడు కదా. మనమైతే అలా కాదు కదండి. ముందు ఒకసారి పెళ్లి చూపులు, తర్వాత ఇంకేంటి, ఆ తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేదు. ఎలియాజరు వచ్చాడు, ఒక్కసారి రెబ్కాని తీసుకొని వెళ్ళిపోయాడు. అలాగే మన ప్రభు కూడా వేగంగా మనం లాక్కుని పోతాడు అని చూస్తాం. అలాగే ప్రమాదం నుంచి తప్పించుట అనే అర్థం కూడా దీంట్లో ఉంది. అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ పౌలుని చంపాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకని అక్కడున్న అధిపతి అర్జెంటుగా పౌలుని అక్కడి నుంచి మూవ్ చేయాలి అనుకున్నాడు. ఓ ప్రమాదం నుంచి తప్పించాలి అనుకున్నాడు. కాబట్టి దీంట్లో ప్రమాదం నుంచి తప్పించుట అనే అర్థం కూడా ఉంది అపొస్తలుల కార్యాలు 23:10 ప్రకారం. కాబట్టి ఈ భాగాల్లో ఈ ర్యాప్చర్ అనే పదం ఉపయోగించబడింది. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మనం ఎలాగో కొనిపోబడతామో మనకు అర్థమవుతుంది. ఓ దొంగతనం చేయబడినట్టుగా మనం కొనిపోబడతాం, లేకపోతే ఒక కొత్త స్థలానికి తరలిపోయినట్టుగా మనం కొనిపోబడతాం, లేకపోతే వేగంగా లాక్కొని పోయినట్లుగా మనం కొనిపోబడతాం, లేకపోతే ప్రమాదం నుంచి తప్పించబడినట్లుగా మనం కొనిపోబడతాం. కొంతమంది ప్రమాదం నుంచి ఎంత నేరుగా తప్పించుకుంటారు కదా. మనం ఒక వీడియో చూస్తూ ఉన్నాం. ఒక స్కూటర్ వెళ్తూ ఉంది,
ఆ స్కూటర్ అలా దాటింది, ఎదురు ఇంకో స్కూటర్ వచ్చింది. ఆ మొదటి స్కూటర్ అలా జస్ట్ ముందుకు పాస్ అయింది, సరిగ్గా చెట్టు కింద పడింది. ఆ రెండో స్కూటర్ ఎదురుగా వచ్చే స్కూటర్ మీద పడింది. అంటే మొదటోడు చాలా నేరోగా తప్పించుకున్నాడు. ఒక్క సెకండ్ కనుక ముందు పడి ఉంటే చెట్టు ఎవరు చచ్చిపోయేవాళ్ళు? ఈయన చచ్చిపోయేవాడు. ఒక్క సెకండ్ లేట్ అవ్వటం వల్ల మరో స్కూటర్ మీద ఉన్నవాళ్ళు చనిపోయారు కదా. చాలా నేరోగా మన ప్రమాదం నుంచి తప్పించినట్టుగా ఆయన మనను కొనిపోతాడు అని మనం చూస్తాం. 5 సంగతులు మనం చూసాం కదా. ర్యాప్చర్ గురించి కూడా చూసాం. అలాగే మనమంతా కూడా ఆయనతో పాటు ఉంటాం. ఒకటి, ఈ రీయూనియన్ గురించి ఇక్కడ చెప్పబడిన రీయూనియన్ చాలా విశేషమైంది. ఫిలిప్పీ 1:23లో చెప్పాడు, నేను వెళ్ళపోయి క్రీస్తుతో కూడా ఉంటాను అన్నాడు కదా. అలాగే 2 కొరింథీ 5:8లో ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా ఉంటాను. ఆ వచనం చదివే సమయం లేదే మనకి. మొత్తానికి మనం క్రీస్తుతో కలుసుకునే సంగతులే మిగిలిన వచనాలు చెప్పాడు. ఎక్కడ ఏంటంటే క్రీస్తుతో కలుసుకోవడం మాత్రమే కాదు, ఎవరైనా కలుసుకుంటాం, చనిపోయిన వాళ్ళని మన ప్రియుల్ని కలుసుకుంటాం. అలాగే మనతో పాటు వచ్చారు కదా బ్రతికుండి మార్చబడిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కలుసుకుంటాం. అందరినీ కలుసుకుంటాం. గ్రేటెస్ట్ రీయూనియన్ కదండి. అందరి కలయిక ఆ రోజు ఉంటుంది. ఎంత విశేషం. పోయిన వాళ్ళు, ఉన్నవాళ్ళు అందరు కలుసుకోవటం. ఎప్పుడెప్పుడో చూసిన వాళ్ళు కదా, పోనీ 30 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళంతా ఆ రోజు మనకు కనిపిస్తారు. ఆ రీయూనియన్ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. కాబట్టి దాంట్లో రీయూనియన్ కూడా ఉంది. చివరిలో మనకేం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది, రిలీఫ్ కలుగుతుంది. 4వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట చెప్పబడింది. 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా చెప్పబడుతుంది. ఈ సంగతులన్నీ ఎందుకు చెప్పబడ్డాయి అంటే, ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏం కలగాలని? మనకి ఆదరణ కలగాలని కదా. మనం కంఫర్ట్ చేయబడాలని. ఈ వివరాలన్నీ మనం తెలియకపోతే మనం ఆదరణ పొందలేం కదా. మన భవిష్యత్తు మనకు అర్థం కాకపోతే మనకు నిజమైన ఆదరణ దొరకదు. బ్రతికున్న వాళ్ళకైనా విడిచిపెట్టబడిన వాళ్ళకైనా ఆదరణ కలగాలంటే ఈ సంగతులన్నీ మనం ఎరిగి ఉండాలి. అందుకే మనందరికీ ఇట్టి ప్రత్యక్షత దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనకిచ్చిన దాన్ని బట్టి మనం ఎంతైనా వందనస్తులంగా ఉండాలి. అవును, దేవుడు మనకి ఓ ఉజ్వలమైన భవిష్యత్తు ఇచ్చాడు. అవర్ ఫ్యూచర్ ఈజ్ గ్యారంటీడ్ కదా. వీ హ్యావ్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అద్భుతమైన కలయిక కదా. ఉదయకాలం చెప్పుకున్నాం, మన కలయిక ఎలా ఉండబోతుందో ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఎవరితో కూర్చునే భాగ్యం ఉంటుందట మనకి? ఎవరితో కూర్చునే భాగ్యం ఉంటుంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పక్కన కూర్చునే భాగ్యం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అలాగే ఆ రోజు మన ఇంట్లో వాళ్ళు, దావీదు ఎవరిని చూస్తానన్నాడు? తన ఇంట్లో చనిపోయిన బిడ్డను చూస్తానన్నాడు. మన ఇంట్లో వాళ్ళని చూస్తాం. అలాగే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఇదిగో యేసు ప్రభు రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే నా ఆనందం, నా అతిశయ కిరీటం. అంటే మన ద్వారా రక్షించబడిన వాళ్ళందరినీ కూడా మనం చూస్తాం. కాబట్టి చాలా గ్రూప్స్ని చూస్తాం. మన ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తాం, మన రిలేటివ్స్ని చూస్తాం, మన చర్చ్ మెంబర్స్ని చూస్తాం. అలాగే పాత నిబంధన భక్తులను చూస్తాం. గొప్ప గొప్పవారు, విశ్వాస వీరులను మనం చూస్తాం. ఇంతకన్నా మించిన కలయిక మరొకటి లేదు. అద్భుతమైన కలయిక మన కొరకుంది. దాన్ని బట్టి మనం ఎంతైనా ఆనందించి దేవుని స్తుతించాల్సిన వారంగా ఉన్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.